హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, బ్లింకిట్ నుంచి అయితే మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో బ్లింకిట్ కంపెనీలో వచ్చిన లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంటి దగ్గర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ జాబ్ని అయితే మిస్ చేసుకోకండి. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ జాబ్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో మీరిచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకు నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కంపెనీ నేమ్ వచ్చేసి స్టార్టెక్, ఏజిస్ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ మనకు జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇది టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే హ్యాండిల్ కస్టమర్ క్వరీస్ త్రూ కాల్స్, చాట్స్ అండ్ ఈమెయిల్స్ ఫర్ ద బ్లింకిట్ ప్రాసెస్. అంటే ఇక్కడ చూడండి, బ్లింకిట్ ప్రాసెస్ అని ఉంది, అంటే మీరు బ్లింకిట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే కాల్స్, చాట్స్ అండ్ ఈమెయిల్స్ ద్వారా కస్టమర్లకు అయితే క్వరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ డౌట్స్ని క్లారిఫై అయితే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్స్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై రిజాల్వింగ్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ అండ్ ప్రొఫెషనల్లీ. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలా అయితే క్వరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాలి. అంటే కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ను త్వరగా ఇంకా కరెక్ట్గా అయితే సాల్వ్ చేయాలి. అండ్ దానికి వాళ్ళు సాటిస్ఫై అయ్యేలా అయితే చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ ఆర్డర్ రిలేటెడ్ కన్సర్న్స్ సచ్ యాజ్ డెలివరీ డిలేస్, రిఫండ్స్, క్యాన్సిలేషన్స్ అండ్ రీప్లేస్మెంట్స్. ఇక్కడ చూడండి, ఆర్డర్స్కి సంబంధించిన క్వరీస్ని అయితే క్లియర్ చేయాలి. అంటే డెలివరీ డిలేస్, కొన్ని ఆర్డర్స్ అయితే లేట్గా వస్తాయి కదండి, సో దానికి సంబంధించిన కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ రీఫండ్స్ కావడం లేదు అని కాల్స్ వస్తుంటాయి. ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలి, అండ్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటి కొన్ని క్వరీస్ అయితే వస్తూ ఉంటాయి. దానికైతే మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారంటే మెయింటైన్ అక్యురేట్ కాల్ లాగ్స్ అండ్ కేస్ అప్డేట్స్ వైల్ అడ్హెరింగ్ టు క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మీరు చేసే ప్రతి ఒక్క కాల్ మరియు కాల్ డీటెయిల్స్ని అయితే సరిగ్గా అప్డేట్ చేయాలి. అంటే ప్రతి కస్టమర్తో మాట్లాడిన తర్వాత వారి సమస్యను మీరు ఎలా పరిష్కరించారో అన్నది ఇక్కడ క్లియర్గా అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే క్వాలిటీ ఇంకా ప్రొడక్టివిటీ స్టాండర్డ్స్ని అయితే పాటించాలన్నమాట. అండ్ ఇక్కడ కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎన్జ్యూర్ స్మూత్ కమ్యూనికేషన్ అండ్ టైమ్లీ ఇష్యూ రిజల్యూషన్స్. అంటే ఇక్కడ ఇతర టీమ్స్తో కలిసి కూడా పనిచేయాల్సి ఉంటుంది. అంటే మీ వల్ల ఏమన్నా క్వరీ అనేది రిజాల్వ్ కాకపోతే మీ సంబంధిత టీమ్స్కి అయితే సమాచారం ఇచ్చి కస్టమర్ క్వరీని అయితే త్వరగా సాల్వ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చో చూద్దాం. అండ్ ఇక్కడ అయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, బోత్ స్పోకెన్ అండ్ రిటెన్. అంటే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీలో. అంటే కస్టమర్లతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటారు కదండి, లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్స్. అండ్ మీరు డిగ్రీ పూర్తి చేసిన వారు ఉంటారు కదా, గ్రాడ్యుయేట్స్, ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కొన్ని హైరింగ్ ప్రాసెస్లో అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎలాంటి సమస్య అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 8GB రామ్ అండ్ విండో 10. అంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీ దగ్గర అయితే కనీసం 8GB రామ్ ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాలి. అలాగే విండో 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు మంచి స్పీడ్ ఉన్న వైఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే మొత్తం పని ఇంటి నుంచి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి వైఫై కనెక్షన్ అనేది స్పీడ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. అండ్ ఇక్కడ వర్కింగ్ టైమింగ్స్ వస్తే కంపెనీ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో పనిచేస్తుంది కాబట్టి మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా పనిచేసే విధంగా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి, 9 వర్కింగ్ అవర్స్ పర్ డే ఇంక్లూడింగ్ 8 ప్రొడక్టివిటీ అవర్స్ అండ్ 1 అవర్ బ్రేక్. అంటే రోజుకి 9 గంటలు అయితే పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 8 గంటలు అయితే మీకు పని ఉంటుంది, 1 గంట అయితే బ్రేక్ అనేది ఉంటుంది. అండ్ 6 వర్కింగ్ డేస్ పర్ వీక్ విత్ 1 రొటేషనల్ వీక్ ఆఫ్. అంటే వారానికి 6 రోజులు అయితే పని ఉంటుంది అండ్ ఒక రోజు అయితే వీక్ ఆఫ్ అనేది ఇస్తారు, అది కూడా రొటేషనల్ అన్నట్టు. అండ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్, సర్టిఫికేషన్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ట్రైనింగ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది, ఓజేటీ. అంటే పని ఎలా చేయాలో పూర్తిగా నేర్పించిన తర్వాతే మీకు పని అనేది అప్పగిస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్, దాంతోపాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఇంకా ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, అంటే ఈ జాబ్కి సెలక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. అండ్ ఈ రిక్రూట్మెంట్లో అయితే మొత్తం 4 రౌండ్స్ అయితే ఉంటాయి.
అండ్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. సో ఈ రౌండ్లో అయితే హెచ్ఆర్ మీతో ఫోన్లో లేదా వీడియో కాల్లో అయితే మాట్లాడతారు. ఇక్కడ మీ గురించి అడుగుతారు, ఇంకా మీ స్టడీస్ గురించి అడుగుతారు, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తెలుసుకుంటారు అన్నట్టు. ఇవి ఇక్కడ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ రౌండ్. అంటే ఈ రౌండ్లో ఏం చేస్తారంటే కస్టమర్ క్వరీస్ని ఎలా మీరు సాల్వ్ చేస్తారు అన్నది అయితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారండి. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అయితే చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్. అండ్ ఇక్కడ థర్డ్ రౌండ్ వచ్చేసి వర్సన్ టెస్ట్. దీంట్లో ఒక చిన్న అసెస్మెంట్ లాంటిది ఉంటుంది, టెస్ట్ లాంటిది ఉంటుంది. సో దీంట్లో మీరు చదవడం, వినడం, మాట్లాడటం లాంటిది ఉంటుందన్నమాట. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి క్లయింట్ రౌండ్. ఇదే లాస్ట్ రౌండ్. క్లయింట్ టీమ్ మీతో అయితే మాట్లాడతారు, అంటే మీ శాలరీ గురించి అయితే డిసైడ్ చేస్తారు. అండ్ ఈ 4 రౌండ్స్ అయితే మీరు కంప్లీట్ చేస్తే మీరైతే సెలెక్ట్ అవుతారనమాట. అండ్ ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ కమ్యూనికేషన్స్ బాగుంటే కాన్ఫిడెంట్గా ఆన్సర్ అయితే ఇవ్వండి. సో ఇంటర్వ్యూ అయితే సులభంగా క్లియర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. స్టార్టెడ్ డు నాట్ చార్జ్ ఎనీ అమౌంట్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ జాయినింగ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దీంట్లో ఎలాంటి ఫీజు అనేది ఉండదు. జాయినింగ్ ఫీజుకైనా ఇంటర్వ్యూకైనా ఎలాంటి ఫీజు అనేది అయితే ఛార్జ్ అయితే చేయరు కంపెనీ తరపు నుంచి. అండ్ ఇక్కడ చూడండి ఇవైతే పర్మనెంట్ టైప్ జాబ్స్. అండ్ ఇక్కడ చూడండి 1 to 3 year ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మీ శాలరీ విషయానికి వస్తే 2.5 LPA అని ఉంది. అంటే 20,000కి పైగానే మీ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ మీ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇండియాలోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అండి. సో ఈ జాబ్కి నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అప్లై నో బటన్ పైన అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు, లైక్ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతకి అక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ అనేది ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు హెచ్ఆర్ నుంచి కాల్ ఆర్ ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ జాబ్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.